అమెరికా లాస్ ఏంజల్స్ లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అక్రమ వలసదారుల అరెస్టుతో హింస చెలరేగింది. దీంతో ఆందోళనకారులు పలుచోట్ల వాహనాలకు నిప్పు పెట్టారు. రంగంలోకి దిగిన భద్రతా బలగాలు ఆందోళనకారులపై బాష్పవాయువు, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. పదుల సంఖ్యలో ఆందోళనకారుల అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా తమ నగరాన్ని సమాఖ్య ప్రభుత్వం ఓ ప్రయోగశాలగా మార్చిందని మేయర్ కరెన్ విమర్శించారు. ట్రంప్ అధికారంలోకి రాకముందు చెప్పిన దానికి ప్రస్తుతం చేస్తున్న దానికి పొంతన లేదని కరెన్ ఫైర్ అయ్యారు. లాస్ ఏంజల్స్ లో 3 రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అమెరికా ప్రభుత్వం చేస్తున్న వలసదారుల అరెస్టులకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. వేలాది మంది ప్రజలు రోడ్డెక్కారు. దీంతో కట్టడి చేసేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు లాస్ ఏంజల్స్ పోలీసులు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, విధానాలు సంచలనంగా మారాయి. అక్రమ వలసల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. Are trying to stop it from moving. So we don't know who is on this bus. I don't know if anyone is on this. చట్ట వ్యతిరేకంగా దేశంలోకి వచ్చిన వారిని గుర్తించి వారి దేశాలకు తరలిస్తున్నారు. అలాగే నిర్బంధ కేంద్రాలకు పంపుతున్నారు. ఈ చర్యలను వ్యతిరేకిస్తూ అమెరికన్లు ఆందోళన బాటపట్టారు. రోజుకు అక్రమ వలసదారులను 2000 మందిని ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్లు అరెస్ట్ చేస్తున్నారు. అయితే వారి లక్ష్యం రోజుకు 3000 మందిని అరెస్ట్ చేయడం. ట్రంప్ ప్రభుత్వ చర్యను ఖండిస్తున్నారు అమెరికన్లు. ముఖ్యంగా మెక్సికన్ జెండాలు పట్టుకొని ఆందోళన చేస్తున్నారు. లాస్ ఏంజల్స్ ఓ గొప్ప నగరం, కానీ అక్రమ వలసదారులు, నేరస్తులు దాన్ని ఆక్రమించారని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. డిపోర్టేషన్ కొనసాగించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ట్రంప్ తీరును కాలిఫోర్నియా గవర్నర్ న్యూసమ్, లాస్ ఏంజల్స్ మేయర్ కరెన్ బాస్ తప్పుపట్టారు. శాంతియుతంగా ఆందోళనలు చేయాలంటూ సూచించారు. అయితే లాస్ ఏంజల్స్ ఘటనను వైట్ హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మిల్లర్ తీవ్రంగా ఖండించారు. అమెరికా చట్టాలకు, సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ప్రస్తుతం లాస్ ఏంజల్స్ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? ఆందోళన ఇంకా కొనసాగుతుందా? ఆందోళన మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉక్కుపాదం కూడా మోపుతున్నారు. ఎందుకంటే పూర్తిగా వలసదారులకు సంబంధించి ఎప్పటికప్పుడు వారిని అరెస్ట్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే అక్రమంగా అక్కడ వలస వచ్చి అక్కడనే వీసా గడువు అయిపోయినా కూడా అక్కడనే ఉంటున్నారని చెప్పి కూడా దీనికి సంబంధించి ఇమిగ్రేషన్ అధికారులకు ప్రతిరోజు ఒక 2000 మందిని కూడా అప్పగిస్తున్నారు. అప్పగించిన దాని తర్వాత తిరిగి వారి దేశాన్ని కూడా పంపించి వేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే తాజాగా చూస్తే మాత్రం ఒక్కసారిగా నిరసనలు కూడా మొత్తం దీనికి సంబంధించి లాస్ ఏంజల్స్లో కూడా పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఈ యొక్క నిరసన కార్యక్రమాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఒక అక్రమ వలసదారులకు సంబంధించి చూస్తే ఒక్కొక్కరిని కూడా వారికి బేడీలు వేసి మరి వారిని అదుపులోకి తీసుకుంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. దీనిపైన కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. ట్రంప్ చెప్పింది ఒకటి, అధికారంలోకి వచ్చిన దాని తర్వాత చేస్తుంది ఒకటి అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి అక్కడ పూర్తిగా ఎవరైతే అక్రమ వలసదారులకు సంబంధించి కావచ్చు, అమెరికన్లు కూడా పూర్తిగా మండిపడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే వారు పనిచేస్తున్న ఉద్యోగంకి వెళ్ళి అక్కడనే వారిని అదుపులోకి కూడా తీసుకుంటున్నారు. కొంతమంది ఇళ్లలో ఉన్నా కూడా వారికి సంబంధించి కూడా పూర్తిగా వారిని తనిఖీలు చేసి మరి వారిని కూడా అదుపులోకి తీసుకుంటున్న పరిస్థితి చూస్తున్నాము. ఓవరాల్ గా మాత్రము అమెరికాలో పరిస్థితి మాత్రం ఉద్రిక్తంగా మారింది. ఇంకా వలసదారులకు సంబంధించి పూర్తిగా ఏరివేస్తామనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తున్న నేపథ్యంలో చాలా మంది కూడా ఇతర దేశాల నుంచి వచ్చి అక్కడ అక్రమ వలసదారులుగా అంటే వీసా గడువు అయిపోయిన దాని తర్వాత అక్కడనే స్టే చేసిన వారు దానికి సంబంధించి కూడా వారు ఇంకా బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి మాత్రము అమెరికాలో పరిస్థితి మాత్రం చాలా ఉద్రిక్తంగా కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.